మార్కెట్లో ఒక నమ్మకం 100 ఏళ్ల పాటు నిలబడ్డమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ కొందరు అరాచక శక్తులు ఆ నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఊరుకునేది లేదంటోంది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ ట్యాంక్. అమరావతి వేదికగా బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఒక పవర్ఫుల్ ప్రెస్ మీట్ లో కౌంటర్ అటాక్ ప్రారంభించారు. బ్యాంక్ పై వస్తున్న ఆరోపణలన్నీ శుద్ధ అబద్దాలని కొట్టిపారేస్తూ 100 ఏళ్ల శతాబ్ది ప్రస్థానంలో తాము సాధించిన ఆర్థిక విజయాల తాలూకు విశ్వరూపాన్ని ప్రపంచం ముందు పెట్టారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం 0 NPA సాధించడమే కాకుండా 9 కోట్ల నికర లాభంతో విమర్శకుల నోళ్లు మోయించారు. మా బ్యాంకులో కస్టమర్ కొండేటి శివరామవర ప్రసాద్ అనే అతను వాళ్ళ తండ్రి హయాంలో తండ్రి పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. అతను కట్టలేకపోవటం వలన ఆ టైం అయిన దాని మీద ఆయన కుమారుడికి ఆ కుమార్తెలకు ఇద్దరికి తెలియజేస్తే వాళ్ళు కూడా కట్టకపోవటం వల్ల ఆ టైం అయిపోయిన తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల ప్రకారం పేపర్ ప్రకటనలు ఇచ్చి వేలం వేయడం జరిగింది. ఆ వేలం వేసిన తర్వాత వాళ్ళకి 64 లక్షలు వస్తే దాంట్లో మాది 32 లక్షలు సుమారుగా ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలహాలు ఉండటం వలన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు మాకు పెట్టడం వలన అది సస్పెన్స్ అకౌంట్లు పెట్టి అది అక్కడ ఉంచడం జరిగింది. మీరు పరిష్కారం చేసుకుని వస్తే ఇస్తామని అన్నాం. తర్వాత దాని మీద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి సూచనతో కొంత అది వడ్డీ చేసి క్యాల్కులేట్ చేసి వారి సూచనతో చేసి 3కి 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. దాని మీద ఈ రోజున ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ముందుగా డబ్బు తీసుకున్నారు. తర్వాత వారి తోబుట్టు ఒక చనిపోతే ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. ఇంకొకళ్ళ డబ్బులు మా దగ్గరే ఆ అకౌంట్లో ఉంచడం జరిగింది.